అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆకునిర్భక్షం ఈ పొలం వెళ్ళిపోయి నాన్న బాధపడుతున్నాడు సార్. ఇక్కడ తెచ్చుకుని భోజనం ఇక్కడ తిన్నాను సార్. వారం బట్టి నీళ్ళు లేండి సార్, ఎండిపోయినాను సార్. ఏ రకంగా చేసినా మీరు దయచేసి నీళ్ళు వదిలితే గత ఎంతవరకు చేస్తాయి. ఇప్పుడు ఎకరానికి 15,000 కాడి నుంచి 2 ఎకరాలు 30,000 దాటిపోయింది సార్. దుక్కులు కాడించి నాటికి నీళ్ళు లేవు సార్. మీరు ఏం చేయగలుగుతారో నీళ్ళు వదిలితే ఇప్పటికైనా పిండి వేసుకుని శుభ్రంగా చేయగలుగుతారు సార్. అది దానికి అంతా మేము చేసేది ఏం లేదు సార్. మాకు ఏడిపోతుందండి వెళ్ళకొత్తంటే. రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ ఏలూరు మండలం మాదేపల్లి, లింగారాగూడెం ఈ గ్రామాల్లో వేసిన నాట్లు వాళ్ళు ఎండిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. చేలన్నీ కూడా బీటలు వారిపోయి రైతులు వేలకు వేల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఏమైపోతుందో కూడా అర్థం కాక దిక్కుతోసిన స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నదందరూ కూడా కౌలు రైతులు. మరి కౌలు రైతులందరూ కూడా అప్పుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మరి పంట రాకపోతే కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. మరి నీళ్లు సక్రమంగా అందించే పరిస్థితి కనబడట్లేదు. ఒకవైపు కృష్ణాలో సమృద్ధిగా నీరుంది, గోదావరిలో కూడా సమృద్ధిగా నీరుంది. పంట పొలాల్లో మాత్రం చుక్క నీళ్లు కనబడట్లేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఒకవైపు ఏమో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పేసి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు గొప్పగా మాటలు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఎకరానికి నీళ్ళు అందక పంట ఎండిపోతూ ఉంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాక ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే జలవనరుల శాఖ అధికారులు దున్నపోతు మీద వర్షం పడినట్టుగా వరిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఖరీఫ్కే సాగునీరు అందించకపోతే ఇంకా రబీకి నీళ్ళు ఏమందిస్తారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మాదేపల్లి, లింగారాగూడెం, జాలిపూడి, కాట్లంపూడి గ్రామాల్లో వందలాది ఎకరాలకి నీళ్ళు అందక ఇవాళ నీళ్లు కోసం పొలం గట్ల మీదే ఇవాళ కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎక్కడే తిని ఎక్కడే పడుకోవాల్సిన దుస్థితి ఇవాళ రైతులకు ఏర్పడింది. రైతుకి కంటి మీద కునికి లేదు. ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. అన్నదాత కన్నీళ్లతో బాధపడతా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం, జలవనరుల శాఖ అధికారులు స్పందించి ఇవాళ కృష్ణా డెల్టాకి శివారు ప్రాంతంగా ఉన్న ఈ ఆయకట్టుకి నీళ్ళు అందించి పంట పండించే విధంగా, పంట పండే విధంగా ఇవాళ ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కనుక స్పందించి నీళ్ళు అందించకపోతే రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తారని చెప్పి ఏ సందర్భంగా మేము రైతు సంఘంగా హెచ్చరిస్తా ఉన్నాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.